వైఎస్ఆర్సీపీ పార్టీ ముఖ్య నాయకులు అనగా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఆంధ్రప్రదేశ్ గౌరవ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ గారిని కలవడం జరిగింది. వారు గవర్నర్ గారికి సమర్పించిన లెటర్లో ఏముంది, వారు ఏమని గవర్నర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది, ఈ అంశాలపైనే బాగా చర్చ నడుస్తుంది. ఈ గవర్నర్కి సమర్పించిన లెటర్లో వాస్తవంగా 12 పేజీల లెటర్ అది. అందులో 11 ముఖ్య అంశాలపై గవర్నర్ గారికి విన్నవించడం జరిగింది. ఆ డెలిగేషన్లో ముఖ్యంగా సీనియర్ నాయకుల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, బొత్స సత్యనారాయణ గారు, అంబటి రాంబాబు గారు, అవినాష్ గారు మరియు పేర్ని నాని గారు తదితరులు చాలా మంది ముఖ్య నాయకులు ఉన్నారు. వినిపించే ముందు నా మనవి ఏమిటంటే, ఈ లెటర్ కేవలం మీ ముందు చదివి వినిపించడానికి కారణం ఒకటి, ఆ లెటర్ పూర్తిగా ఇంగ్లీష్లో ఉంది. ఇంగ్లీష్ చాలా మందికి అర్థం కాకపోవచ్చు, కొంతమంది చదవలేకపోవచ్చు. అటువంటి వారు ఈజీగా నా వీడియో ద్వారా వింటూ చూస్తూ ఆ లెటర్ని అర్థం చేసుకుంటారు. మన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారిపై ఏ విధమైన కేసు నమోదైంది, ఏ విధంగా గవర్నర్ గారికి విన్నవించడం జరిగింది అని తెలియపరచడమే నా ముఖ్య ఉద్దేశం మరియు ఈ వీడియో విశ్లేషణ. ఒక్క నిమిషం కూడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడగలరు. ఈ షార్ట్ వీడియోలో కూడా లాంగ్ వీడియో లింక్ నేను పొందుపరిచాను. ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ అడ్వకేట్ సాదిక్ షేఖ్ని మరిన్ని అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయగలరని కోరుతున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.